అండ్ అఫ్ కోర్స్ వాళ్ళంతా ఎంత బాగా చేశారో అని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చేశారు. దే అప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. ప్రకాష్ రాజ్ అండ్ సత్యరాజ్ సార్ కూడా. సో దే హవ్ ఆల్రెడీ డన్ ఫెంటాబులస్ రోల్స్ ఇన్ దర్ కెరియర్. సో అందులో నుంచి కొంచెం ఏదైనా డిఫరెంట్ మనం చేయగలుగుతామా అని చేశాను అనుకుంటాను. నా క్యారెక్టర్ కూడా నాకే కొత్త అది. నేను చేయాలనుకుంది యాక్చువల్గా నేను ఐ జస్ట్ వాంటెడ్ ఓన్లీ డైరెక్ట్ ఆ క్యారెక్టర్, వేరే ఇంకా ఎవరో అనుకున్నాను. సో తర్వాత లాస్ట్లో మన ఇంట్లో అంతా ఓన్లీ యూ హ్యావ్ టు డూ, ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్. ఎవరు ఫస్ట్ చెప్పింది ఎవరు? అవునా? సార్ ఇది అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, లేదంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. మీ సినిమాలో ముందు అనుకున్న హీరో సినిమా 13వ తారీఖు ఫిబ్రవరి 13th వస్తుంది, మీ సినిమా ఫిబ్రవరి 14th వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఆ సినిమా ఫంకీ 13th రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి 13th. ఓకే. సార్ ఆ సినిమా నువ్వు చాలా బాగా ఆడాలండి. ఈజ్ ఎన్ యంగ్ బాయ్, వాళ్ళ సినిమా బాగా ఆడాలి. ఏదో మనకి కుదరలేదు, వీఆర్ నాట్ వర్కింగ్ టుగెదర్ అంతే. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను వాళ్ళ అమ్మ చేతుల్లో. సో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ సినిమాను బాగా ఆడాలి, మా సినిమా కూడా బాగా ఆడాలి. వెల్ సెడ్. ఆడాలి సార్, ఏదో ఒక్కొక్కసారి అవుతుంది అంతే. అది ఐఎమ్ బియాండ్ ఎవ్రీథింగ్. ఏదో ఎవరి మీద కోపం పెట్టుకుని అలా కోపం అదంతా కాదు. లైఫ్ యూనో ఎవ్రీథింగ్ దిస్ టు విల్ పాస్ అంటారు కదా, అలాగా ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ. అన్న ఇప్పుడు ప్రజెంట్ సినిమాల్లో సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమా సీతాపైనం సంబంధించి సాంగ్ సెట్ ఆల్రెడీ ప్రూవ్డ్, బయటకు వచ్చేసినాయి, మంచి హిట్ అయినాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కావాల్సిన ఆ సీన్ ఎలివేషన్స్ అన్ని అర్జున్ గారు మీకు ఇచ్చారా? ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే సార్, ఈ ఫిలిం టేకింగే సార్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ఈ ప్లేస్మెంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అని చాలా తక్కువ డైలాగ్స్ ఉంటుంది, మేకింగ్ పైన ఎక్కువ ఉంటుంది సార్. అండ్ నాకు మంచి అంటే ఒక టైమింగ్ దొరికింది ఈ ఫిలింలో వర్క్ చేయడం. బికాస్ జనరలీ లవ్ స్టోరీస్కి మ్యూజిక్కే డెఫినెట్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ దాంట్లో కూడా సార్ నాకు ఇంకా ఎక్కువ స్కోప్ క్రియేట్ చేసి ఇచ్చారు. సో డే 1 నుంచి కూడా అనూప్, దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఫిలిం, బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇంపార్టెంట్ అని. సో సాంగ్స్ కన్నా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేస్తాం మేము. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్, లైక్ ఒక థీమింగ్ అనేది ఉంటుంది, ఒక క్యారెక్టర్కి ఒక థీమ్ అని వర్కౌట్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి ఎపిసోడ్సే కానీ, లేకపోతే ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ ఒక స్టార్ చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దే స్పెషాలిటీ దీనికి. సో వాళ్ళ స్పెషాలిటీ బట్టి వాళ్ళకి ఎలా మ్యూజిక్ చేయాలని మేమిద్దరం కూడా కూర్చొని వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది బ్యాక్గ్రౌండ్ స్కోరు దానికి డబల్ ఉంటుంది సార్ ఈ సినిమాలో. అంతే, నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ బి సూపర్. అంటే పీపుల్ విల్ లవ్ అది 100% చెప్తాను. సో నాకు బాగా నచ్చిన పిల్ల ఏ ఊరికి వెళ్తావే పిల్ల. ఇప్పుడు నాకు ఆ సాంగ్ ఎవరు పాడతారు? మీరు సింగర్ అని చెప్పారు కదా సార్. అంతేనా? యా, యాక్చువల్లీ మీరు కరెక్ట్ చెప్పారు సార్. సార్ వాయిస్ వింటే ఆ బేస్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది సార్. మీరు అన్నట్టు నేను సినిమాలో ఒక చిన్న బిట్ పాడించాను సార్. పాడారు సార్. పాడారా? డెఫినెట్ గా. ఏం సార్ మీరు నేను సింగర్ కాదంటారు, మీతో పాడించానని చెప్తారు సార్. పాడింది కాదు, అది మాట్లాడింది, లిరిక్ ని మాట్లాడాను నేను. సరే అదేనా చెప్పండి, చెప్పండి. యూ హ్యావ్ టు టెల్. అయ్యో లేదు సార్, మనం ఇంకొకసారి కూర్చుందాం కదా, అప్పుడు చాలా పెట్టుకుందాం. మీరేంటి మీరు? సరే సార్, యాక్చువల్లీ ఐశ్వర్య అండ్ నిరంజన్ ఇద్దరు కూడా మీరు ఇందాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటున్నారు కదా. సో దే ఆర్ ఆల్సో ద మెయిన్ రీజన్. ఇప్పుడు అందరూ చూసిన వాళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందంటే బికాస్ ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో. బికాస్ వాళ్ళు ఆ పర్ఫామ్ చేస్తే నేను ఆ ఫీల్ అయ్యి లైక్ చేయడం జరిగింది.